దేశంలోనే అత్యంత సంపన్నమైన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విద్యారంగం సామాజిక సేవతో మంచి పేరును సంపాదించుకున్నారు. ఆయన సమాజానికి ఇంకేమన్నా చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి స్థానం దక్కించుకున్నారు. ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చిన నారాయణ నెల్లూరు సిటీ అభివృద్ధి కోసం ఏ మేరకు పనిచేస్తున్నారు, ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు, హ్యావ్ ఎ లుక్. నెల్లూరు జిల్లా పార్లమెంటు పరిధిలో 26 డివిజన్లతో ఏర్పాటైన నియోజకవర్గం నెల్లూరు సిటీ. అధిక శాతం పట్టణ ప్రాంతం కలిగిన నెల్లూరు సిటీ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. నెల్లూరు సిటీలోని 54 డివిజన్లను 2 భాగాలుగా విభజిస్తూ 26 డివిజన్లతో సిటీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో 2,40,000 ఓటర్లు ఉన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి ప్రజారాజ్యం పార్టీ, 2 సార్లు వైసీపీ, ఒకసారి టీడీపీ అభ్యర్థులు గెలిచారు. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పొంగూరు నారాయణ ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. విద్యారంగం, సేవారంగంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తనదైన ముద్ర వేశారు. నెల్లూరు నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోజుకి దాదాపు 1,300 మంది నిరుపేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రజలకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004 నుండి 2014 వరకు టీడీపీలో చురుకుగా వ్యవహరించారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుతన్నుగా నిలవడంతో పాటు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నారాయణ తపన, పట్టుదల చూసి ఆయన్ని చంద్రబాబు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో చంద్రబాబు డాక్టర్ నారాయణకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కొత్త రాష్ట్రం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో కూడా నారాయణకు భాగస్వామ్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలోనూ నారాయణ కీలక పాత్ర పోషించారు. ఇక గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు గెలిపే లక్ష్యంగా నారాయణ పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. ఎన్నికల ప్రచారాల్లో నారాయణ తనతో పాటు తన భార్య రమాదేవి కుమార్తెలు సింధూరి, షెరిని పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ గతంలో నారాయణ నెల్లూరు నగరానికి చేసిన అభివృద్ధి గురించి వివరించారు. గతంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, నారాయణను మరోసారి గెలిపిస్తే ఆగిపోయిన అభివృద్ధితో పాటు నెల్లూరు సిటీని మరింత అభివృద్ధి చేస్తారని ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వైసీపీ వ్యతిరేకతను తన గెలుపునకు అనుకూలంగా మలుచుకున్నారు. నెల్లూరులో పొంగూరు నారాయణ గారు మనకు ఎమ్మెల్యే కావటం, మంత్రి కావటం ఒక వరం. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి సంపాదన కోసం రాలేదు. నెల్లూరుకి ఏదో ఒకటి నా వంతుగా నేను చేయాలనే దీక్షతో, ఒక అంకుశ భావంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. అదేవిధంగా నెల్లూరు ప్రజలు 74,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఏవైతే చెప్పాడో అవన్నీ ఆచరణ చేస్తున్నారు. రోడ్లు వేశారు. రాగానే కూటమి ప్రభుత్వం రాగానే పొంగూరు నారాయణ గారు నెల్లూరులో రోడ్లు, పార్కులు డెవలప్మెంట్ చేశారు. అలాగే విఆర్సి కాలేజీ రేపు మార్చి తర్వాత నుంచి 1వ క్లాసు నుంచి ఇంటర్ వరకు పేద పిల్లలకి ఉచిత విద్య అందించే విధానంగా అడుగులు వేస్తున్నాడు. అదేవిధంగా చూస్తుంటే మహిళలకు పెద్దపీట వేసి పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక సాయం చేసి వాళ్ళని ఒక కాంట్రాక్టర్గానో, ఒక వ్యాపారస్తుడిగానో తీర్చిదిద్దే విధంలో పొంగూరు నారాయణ గారు ఉన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నగరంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు గతంలో నిలిచిపోయిన ప్లాంట్ పనులను పరిశీలించారు. పనులు పూర్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. అలాగే నెల్లూరు సిటీ అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రి నారాయణ మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయరని, నేరుగా ఎవరితోనూ గొడవలకు వెళ్లనని ప్రజలు చర్చించుకుంటున్నారు. నారాయణను గెలిపిస్తే అభివృద్ధి చేస్తారనుకుంటే ఆయన కూడా గత ఎమ్మెల్యేల మాదిరిగానే వ్యవహరిస్తున్నారని ప్రజలు పెదవి విరుస్తున్నారంట. అభివృద్ధి చేస్తామంటూ రివ్యూలు పెట్టడం తప్ప పనులు మాత్రం ప్రారంభించడం లేదంట. తన విద్యాసంస్థలోని ఓ ఎండీ షాడో మంత్రిగా వ్యవహరిస్తూ సొంత పార్టీ కార్యకర్తలనే ఇబ్బంది పెడుతున్నారంట. ఇంతకీ నారాయణ గెలిచాక నెల్లూరు సిటీ ప్రజల్లో కార్యకర్తల్లో ఎందుకు ప్రతికూలత పెరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు పొంగూరు నారాయణపై ఎంతో నమ్మకంతో ఎన్నడూ లేని విధంగా 70,000 పైచిలకు ఓట్ల మెజార్టీ ఇచ్చి తొలిసారి టీడీపీ జెండాను అక్కడ ఎగిరేశారు. అందరూ ఊహించిన విధంగానే చంద్రబాబు కేబినెట్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నారాయణ మంత్రి అయితే రాష్ట్రంతో పాటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని భావించారు. కానీ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టి 7 నెలలు పూర్తి అయినా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో పెన్షన్ పథకం తప్ప మరే ఇతర హామీలు నెరవేర్చడం లేదని గుర్రుగా ఉన్నారు నియోజకవర్గ ప్రజలు. నెలలో కొన్ని రోజులు నియోజకవర్గంలో ఉంటూ నగర కార్పొరేషన్ కమిషనర్ సిబ్బందితో రివ్యూలు పెడుతున్నారు. కానీ అభివృద్ధి మాత్రం చేసిందేమీ లేదని చెబుతున్నారు. నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇంటి పన్నులు ఒక్కసారిగా వసూలు చేయాలని, పన్నులు కట్టకుంటే ఆ ఇంటికి విద్యుత్ సరఫరా కట్ చేయాలని, ఆ వీధిలో దండోర వేయాలని చెప్పడంతో మంత్రిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పన్నుల వ్యవహారంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సైతం సీరియస్ అయ్యారు. నగర పరిధిలోని 28 డివిజన్లు రూరల్ నియోజకవర్గంలో ఉండటంతో ఆయన జోక్యం అనివార్యమైంది. తన నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదవారు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారని, వారు పనులు వెంటనే కట్టలేరని, టైం కావాలని చెప్పారు. తన నియోజకవర్గంలో కమిషనర్ చట్టం, ఎమ్మెల్యే చట్టం చెల్లదని, మున్సిపల్ చట్టం మాత్రమే చెల్లుతుందని బహిరంగంగానే మంత్రి నారాయణకు హెచ్చరికలు జారీ చేశారు. మున్సిపల్ అధికారులను బదిలీ చేయడం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. నెల్లూరు నగరంలో నారాయణ గెలుపునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో కష్టపడిన నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవటం లేదని కూటమి శ్రేణులు వాపోతున్నారు. రాజకీయాలను కూడా కార్పొరేట్ వ్యవస్థలుగా మార్చేశారని, తన విద్యా సంస్థల్లోని ఉద్యోగులతోనే మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మంత్రి నారాయణ తన నియోజకవర్గంలో కొంతమంది నాయకుల కోసం మద్యం షాపుల టెండర్లకు 2 కోట్ల రూపాయలు కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారిని మంత్రి చిన్నచూపు చూస్తున్నారని పలువురు కార్యకర్తలు వాపోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మంత్రి నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ఓ వ్యక్తి షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. కష్టకాలంలో టీడీపీ జెండా మోసి కేసులు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడిన తాము ఇప్పుడు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ షాడో మంత్రి వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నామన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని నారాయణ విద్యా సంస్థల్లాగా భావిస్తున్నారని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు. నెల్లూరు
నగరంలో కనీసం రోడ్లపై అక్రమంగా వెలసిన కట్టడాలను కూడా తొలగించలేకపోతున్నారని 15 రోజుల్లో నగరంలోని తన హయాంలో నిర్మించి మూతపడిన బస్టాండ్లను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పి ఆ మాట కూడా నిలబెట్టుకోలేకపోయారని స్థానికులు మండిపడుతున్నారు. మినీ బైపాస్ చేపల మార్కెట్గా తయారై కంపుకొడుతోందని, నగరంలో ఫుట్పాత్లు, పార్కింగ్లు ఎక్కడా కనిపించడం లేదని, స్మార్ట్ సిటీ ప్రచారం అనేది కేవలం ప్రచారంగా మారిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. నారాయణను గెలిపించి 7 నెలలు గడిచాయి. కానీ అభివృద్ధిలో పెద్దగా మార్పేమీ లేదని ప్రజలు అంటున్నారు. విద్యా సంస్థలు స్థాపించి వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన నారాయణ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కార్పొరేట్ ఆలోచనలతోనే ఉన్నారని, రాజకీయాలు అంటే ప్రజలతో మమేకం కాలేకపోతున్నారని అంటున్నారు. మరోవైపు నారాయణ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టేందుకు అనుమతుల కోసం అడ్డదారుల్లో రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డిని మరికొంతమంది వైసీపీ వారిని అధికారం ఉపయోగించి బలవంతంగా తొలగించేందుకు రంగం సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. సేవా దృక్పథంలో నడిచే రెడ్ క్రాస్ తన వ్యాపారం కోసం వాడుకోబోతున్నారని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వాటికి తోడు మంత్రి పొంగూరు నారాయణపై వ్యతిరేకంగా ఉన్న అనేక మంది నిత్యం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కార్యాలయంలోకి టచ్లోకి వెళ్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా మంత్రి నేరుగా ప్రజలకు దగ్గరగా ఉంటూ అభివృద్ధి చేయాలని, తన తీరును మార్చుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అటు కార్యకర్తలు, ఇటు ప్రజలు మండిపడుతున్నారు.